సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్, వెల్కమ్ టు తెర వెనక కథలు. బేసిక్గా మనం ఎంతోమంది సూపర్ స్టార్స్ని, సూపర్ హీరోస్ని చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు చేసే యాక్టింగ్ కానీ ఫ్యాన్స్ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఒక కొన్ని లక్షల కోట్ల మంది ఫ్యాన్స్ని సంపాదించుకుంటారు మన సూపర్ హీరోస్. సో అలాంటిది కృష్ణ గారు కానీ అండ్ మహేష్ బాబు గారు కానీ ఎంత సూపర్ స్టార్సో మనందరికీ బాగా తెలుసు. అండ్ మన పాన్ ఇండియాలోనే కాదు, ఎంటైర్ వరల్డ్లోనే సూపర్ స్టార్స్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ వాళ్ళకి కూడా ప్రెసిడెంట్స్ ఉంటారు అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటాయి. సో ఈరోజు మరి నాతో పాటు సూపర్ స్టార్ మన కృష్ణ గారికి వీర అభిమాని ఉన్నారు అండ్ అలానే ప్రెసిడెంట్ కూడా. అండ్ సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా హ్యాపీ ఉన్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చినామ్మా. ఖమ్మం నుంచి. సో కృష్ణ గారు అంటే చాలా ఇష్టం అనేది మాకు బాగా అర్థమైపోయింది. సో సూపర్ స్టార్ ప్రెసిడెంట్ గారు, మీరు అక్కడ బ్యాచ్ కూడా హార్ట్ మీద పెట్టేసుకున్నారు. సో ఏ సంవత్సరం నుంచి మీరు వీరాభిమాని, ఏ సినిమా నుంచి మీరు వీరాభిమాని? నమస్తే అమ్మా, అందరికీ నమస్కారం. నా పేరు తోట రంగారావు, ఖమ్మం జిల్లా సూపర్ స్టార్ కృష్ణ మహేసేన గౌరవ అధ్యక్షుడిని. నేను అమ్మ 1977లో హీరో కృష్ణ గారిది మోసగాడు చిత్రం చూశాను. ఫస్ట్ ఆ సినిమా చూసినప్పుడు అంతకుముందు జనరల్గా అందరి హీరోల సినిమా చూసేవాడిని, అప్పుడు ఏ అభిమాని కాలేదు. కానీ 77లో మోసగాడు సినిమా చూసినాక అందులో ఒక ఎడారి సీన్ ఉంటుందమ్మా. ఆ ఎడారి సీనులో కృష్ణ గారు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతుంటాడు, దాహం అయ్యి. అయితే ఆ టైంలో నాగభూషణ అందులో విలను. అయితే ఆ నీళ్ళ బాటిల్ పగిలి ఉసుకలో పడ్డప్పుడు కృష్ణ గారు ఆ ఉసుకని ఇట్లా పిండి ఒక చుక్క గొంతులో పడే విధంగా చేసుకుంటారమ్మా. అసలు ఆ సీను అంటే నాకు కళ్ళకు కట్టినట్టుగా మనసుకు చాలా దగ్గర అయిపోయింది. ఆ సీన్ చూసిన కానీ అసలు అంటే ఆ టైంలో నేనే మంచి లిస్ట్ గురుగారికి ఇస్తే బాగుండు అని అంత మనసు అట్లా అనిపించింది. నాకు బాగా నచ్చింది. అప్పటి నుండి ఆయన అభిమానం మారాను. ఆ 77లో ఖమ్మంలో ఒక 10 మంది అభిమానులతోని హీరో కృష్ణ అభిమాన సంఘం అని ప్రారంభించామ్మా. అప్పుడు మొదలైందమ్మా. ఇప్పటికీ అతని కాలం చేసే ముందు వరకు ఎన్నిసార్లు కృష్ణ గారిని కలిసి ఉంటారు అమ్మా? అట్లాంటి అసలు లెక్కలేదమ్మా. ఎందుకంటే కృష్ణ గారిని కలిసినాక ఒక అభిమానిగా నేను ఒక 10 మందిని పెట్టి అభిమాన సంఘం పెట్టినాక ఆయన చిత్రం ప్రతి సినిమా కూడా హాల్గాడ, అప్పుడు క్లాత్ బ్యానర్లు, ఒక రేకు మీద బోర్డులు, ఇప్పుడు ఫ్లెక్సీలు వచ్చినాయి. ఆ కృష్ణ గారి ఫేసు ఫిగర్ మంచిగా రావడం కోసం ఖమ్మంలో ఆర్టిస్టులు లేకుంటే రాత్రిపూట ఒక ట్రైన్కు విజయవాడ పోయి అక్కడ పెద్ద మంచి ఆర్టిస్ట్ పట్టుకొని కృష్ణగారి బొమ్మ మంచిగా ఎంత గంటకాన్ని 2 గంటల ఒక పూటెన్స్ దాకా ఉండి ఆ క్లాత్ బ్యానర్ వచ్చి ఆలుగడ ఫ్లెక్సీ కట్టేవాళ్ళం, క్లాత్ బ్యానర్ కట్టేవాళ్ళం. అంటే అంత అభిమానం చేసి కేవలం అభిమాన సంఘం అంటే ఒక సినిమాకే పరిమితం కాకుండా హాల్కాడికి ఒక బీద వారికి ఏమైనా సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి మా 10 మంది కమిటీలో చర్చలు జరిగి కృష్ణగారి జయంతికి, పుట్టినరోజుకి ఒక కేక్ కట్ చేయటం, తర్వాత బీద వాళ్ళకు అన్నదాన కార్యక్రమం చేయటం, అలాంటి కార్యక్రమం చేసుకుంటూ వస్తాను. ప్రతి సినిమా కూడా కృష్ణని కలిసేది. తర్వాత 85, 90 వరకు కృష్ణ గారు అప్పుడు ఎక్కువ శాతం అందరికీ తెలుసు. ఈ మే నెలలో ఎండాకాలంలో ఏంటంటే కృష్ణ గారు ఊటీలో సాంగ్స్ షూటింగ్ పెట్టుకునేవారు. అప్పుడు స్టార్టింగ్లో 85 డిసెంబర్ 4 మా పెళ్ళి అయింది. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నెలలో మా మిస్సెస్ నేను ఇద్దరం ఊటీలో షూటింగ్ పోయినాం పర్సనల్గా మా ఫ్యామిలీగా. పోతే అక్కడ కృష్ణ గారి హౌస్ అమ్మ ఓగుడ్ కాటేజ్, ఊటీలో ఓన్ హౌస్ కృష్ణ గారిది. అక్కడికి పోయినాక కృష్ణ గారికి కలిసాం. అమ్మ నమస్తే సార్ అంటే నమస్తే, ఇట్లా ఫ్యామిలీ అని అంటే విజయమ్మ గారు కృష్ణ గారు కూడా మాకు చాలా మంచి సపోర్ట్ చేసి వీళ్ళు ఫ్యామిలీకి వచ్చారు, ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చారు అని చెప్పేసి కృష్ణ గారు విజయమ్మ గారు మా మీద ఎంత చూపిన ప్రేమ లైఫ్లో మర్చిపోలేము. నరేష్ గారిని పిలిచి వీరికి ఫ్యామిలీ వచ్చారు, మన కింద గెస్ట్ హౌస్లో రూమ్ ఇవ్వండి మా రూమ్ ఇచ్చారమ్మా. అసలు అప్పటి నుంచి మా మిస్సెస్ కూడా అసలు కృష్ణ గారు ఏంటి, ఆయన స్థాయి ఏంటి, మా వారికి ఇట్లా ఇయటం అని చెప్పేసి ఆయన కూడా కృష్ణ గారి ఫ్యాన్స్ అయిపోయారమ్మా. అట్లా కంటిన్యూగా కృష్ణగారి బర్త్డేకి అప్పుడు ఇద్దరం పోయిన వాళ్ళం. సెకండ్ ఇయర్కి 10 మంది పోయాను. థర్డ్ ఇయర్కి ఖమ్మం నుంచి ఒక బస్సు వేసుకొని 50 మందితో ఆ బస్సు వేసుకొని కృష్ణగారి ఇంటికి పోయి ఆ కృష్ణగారితో మేము అసలు కలిసి ఆయన మాకు అన్ని భోజనాలన్నీ ఏర్పాటు చేసాడు. అసలు లైఫ్లో మర్చిపోలేము. ఖమ్మం జిల్లాలో దాదాపు కృష్ణ గారితో కూడా ఒక 1000 మందితో 5 మందితో ఫోటో తీపించే కార్యక్రమం ఏర్పాటు చేశాము. మొత్తానికి ఇద్దరు కాస్త 10 మందిని చేశారు, 10 మందిని కాస్త 50 మందిని చేశారు, 50 మందిని కాస్త 1000 మందిని చేశారు.
సో మొత్తానికైతే అభిమానుల్ని అలా తీసుకురావడం జరిగింది. సో థియేటర్స్లో సినిమా రిలీజ్ అయిన టైంలో మీ సందడి ఎలా ఉండేది ఆ టైంలో? అమ్మ అప్పుడు తప్పకుండా ఇక ఏదో సినిమా రేపనగా నైటే పోయి అది ఆ క్లాత్ బ్యానర్లు కట్టడం, హాల్ మొత్తం ఒక మామిడ తోరణాలు కట్టేది, ఒక కొబ్బరి తోరణాలు కొంచెం గేట్లో కట్టేసి అసలు మా అభిమానం చాటింపు చేసుకునే విధంగా పండగలా చేసేవాళ్ళు, పండగ చేసేవాళ్ళం. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే బాంబులు కాలుస్తున్నారు, క్రాకర్స్ పేలుస్తున్నారు. అప్పట్లో మామిడి తోరణాలు, కొబ్బరి మండలు గేట్లకు కట్టేసి అట్లా ఒక పెళ్లిలా చేసేవాళ్ళమ్మా. అసలు చాలా అయితే మెయిన్గా అక్కడ మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా ఇప్పుడు ఈ ఫోన్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ అప్పుడు ఓన్లీ లెటర్లు. తర్వాత మేము దిగిన ఫోటోలు ఉంటే ఆ ఫోటో పెడితే అందులో కవర్లు పెడితే ఆ కవర్ అక్కడ కృష్ణ గారి బిఏ రాజమ్మ, అప్పుడు సూపర్ హిట్ బుక్ ఓనర్ బిఏ రాజు గారమ్మ, మాకు చాలా మంచి బాగా దగ్గర. ఆయన మా ప్రతి ఫోటో ఆ లెటర్ చదివి సరే ఒక 10 లెటర్లు ఒక్క లెటర్సే కృష్ణ తెలిసి పలానా ఇట్లా రంగారు పలానా కార్యక్రమం చేసి ఆ ఫోటోలు చూపిస్తే చాలా బాగా కష్టపడుతుంది మంచి చేస్తామని చెప్పేసి మమ్మల్ని బాగా గుర్తించి. అప్పట్లో ఈ ఫొటోస్ అవేవి లేవు కాబట్టి మీరు చేసే కార్యక్రమాల ఫోటోలు తీసి మీరు ఒక పోస్ట్ లెటర్ నుంచి అక్కడికి పంపించేవాళ్ళు. బిఏ రాజు ఫోన్లు ఎలా చేసేవాళ్ళు? ఫోన్ అప్పుడు లేదమ్మా, ఓన్లీ లెటర్లే. కాకపోతే మాకు ప్రతి ఇంటిమేషన్ ఏంటంటే జ్యోతి చిత్రాన్ని బుక్ ఉండేది. ఆ బుక్లు కంపల్సరీ ఒక 2-3-4 పేజీలు కంపల్సరీగా ఏ హీరో షూటింగ్ ఎక్కడ, డేట్ ఎక్కడ అని దాన్ని క్లియర్గా ఉండదమ్మా. ఊటిలో కూడా షూటింగ్ పలానా రోజు కానీ పలానా డేట్తో సహా అవి చూసుకొని మేము ఫాలో అయ్యేవాళ్ళం. ఈ ఫోన్లు వెళ్ళామమ్మా, రేపు షూటింగ్ పలానా అంటే అక్కడికి పోయేవాళ్ళం, కలిసేవాళ్ళం. 100% మనకు మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఆ బిఏ రాజు గారు మన ప్రతి కార్యక్రమం చూసి మనకు రిప్లై కూడా ఇచ్చేవాడు. రంగారు మీరు చేసిన కార్యక్రమం చాలా బాగున్నాయి, మీరు చేసి మన కృష్ణ గారు రిప్లై వచ్చాము చాలా ఉంది మన లెటర్లు, అట్లా రిప్లై ఇచ్చేవాడు. ఇక మాకు ఇక అంతమించి ఆనందం ఏముందమ్మా, అసలు చాలా హ్యాపీ అవ్వాలి. ఆ రిప్లై ఇచ్చేవాడు. తర్వాత ఇక రాను జరిగిందంటే మనం చేసిన కార్యక్రమం సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అందరు అభిమానులు చేసిన ఖమ్మం జిల్లా అంటే ఒక ప్రత్యేక గుర్తింపులాగా తీసుకొచ్చి ఇట్లా ఒక 6 నుంచి 10 మంది పోయి 100 మంది అయినట్టుగా మీరు అన్నట్టుగా అప్పుడు నెక్స్ట్ ఖమ్మం టౌన్ కమిటీ కృష్ణసేన అభిమాన సంఘం పోయి కృష్ణసేన అయింది. సేన అంటే జనం ఎక్కువ. అప్పుడు నగర అధ్యక్షుడు మళ్ళీ నేను ఉన్నా. నెక్స్ట్ ఆ 100 మంది పోయి 1000 మంది అంటే జిల్లాలు మొత్తం ఖమ్మం జిల్లాలో 46 మండలాలు, ప్రతి మండలం నుంచి ఒక ప్రెసిడెంట్, అట్లా జిల్లా ప్రెసిడెంట్ కూడా నేనే ఉన్నా. అట్లా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నా. ఇవన్నీ గుర్తించిన మా గురుగారు హీరో కృష్ణ గారు 2017లో నానకరామ్ కూడా కృష్ణ గారి ఇంట్లో ఒక వేలాది మంది అభిమానుల సమక్షంలో ఖమ్మం జిల్లా సీనియర్ ఫ్యాన్స్ అవార్డు అని చెప్పి నాకు కృష్ణ గారు అవార్డు ఇచ్చిండు. అబ్బా సూపర్. అసలు ఇక మాకు జన్మ ధన్యమైందని చెప్పేసి అసలు 1 కోటి రూపాయలు ఇస్తే ఎట్లా సంతోషం ఉంటుందో అంత మించి సంతోషం ఆగైంది. సో ఎలా చూసుకునే వాళ్ళు ఫ్యాన్స్ అందరితో ఫోటోలు దిగడం ఇవన్నీ ఉండేవా? చాలా బాగా చూస్తున్నారు అమ్మ. మీతో ఏం షేర్ చేసుకున్నారు? బెస్ట్ మెమోరీస్ ఏంటి కృష్ణ గారికి మీ ఫ్యాన్స్తో డిస్కస్ చేసే మాటలు? అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్స్ సరే ఒకరి గురించి నాకు తెలియదు, కానీ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ ఘట్టమనేని వంశంలో ఏ ఫంక్షన్ నాకు మట్టి కంపల్సరీ ఒక కార్డు మాకు వచ్చేదమ్మా. అంటే మా ఫ్యామిలీగా వాళ్ళ ఇంట్లో ఆఖరికి మొన్న వాళ్ళ ప్రియదర్శిని చిన్న పాప వాళ్ళ పెళ్లి కార్డు కూడా వారం ముందే నాకు వచ్చిందమ్మా. ఇట్లా పలానే పద్మలేలో పెళ్లిగుతులు చేస్తాను, మీరు తప్పకుండా రావాలని చెప్పి అంటే మేము మా మిస్సెస్ పోతే అక్కడ పెళ్లిగుతులు చేసాడు. మా మిస్సెస్ వాళ్ళకి అక్షంతలు వేయటం, ఇందిరాదేవి కృష్ణ గారి ఫస్ట్ భార్య ఇందిరాదేవి గారితో మా మిస్సెస్ చాలా మంచిగా ఉండేది. అయితే వాళ్ళతో కలిసి కూర్చోవటం, అక్షంతలు వేయటం. మా జన్మదినం ఏంటంటే మంచి మెమరీ అంటే కృష్ణ గారు విజయనగరం వాళ్ళ ఎదురు నేను మా మిస్సెస్ కలిసి భోజనం చేసినామమ్మా. ఫొటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు కదా. సో సినిమాలకి బయట నిజ జీవితానికి ఎలా ఉండేవాళ్ళు అమ్మ? ఇది మటుకి ప్రతి ఒక్క నిర్మాత, దర్శకుడు, ప్రతి ఒక్క హీరోయిన్ కూడా చెప్పే మాటే అది నిజం. ఏంటంటే ఆయన ఏ హీరో చేయని విధంగా 1 సంవత్సరంలో 18 సినిమా రిలీజ్ చేసిందమ్మా. ఒక షెడ్యూల్లో ఒకరోజు షూటింగు 3 సినిమాల్లో నటించి వచ్చేవాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒక షెడ్యూల్, మధ్యాహ్నం సాయంత్రం ఒక షెడ్యూల్, సాయంత్రం నైట్ ఒక షెడ్యూల్, అట్లా 18 సినిమాలు. సరే 18 సినిమాలో 10 సినిమాలు ఫ్లాప్ అయినా 8 సినిమా 8 అయినా సరే కంటిన్యూ చేసుకుని పోయాడు. కాకపోతే ఈ ఫ్లాప్ అయిన సినిమా ప్రొడ్యూసర్ ఎక్కడైతే బాధపడతాడో, అతను కనపడకుండా మాయమైపోతే మరి ఏంటి మా మధ్యలో కనపడని ఆ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి ఏంటి బాధగా ఉన్నాం అంటే, సార్ ఏమో సార్ మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాం అంటే అని అతనికి మళ్ళీ సెకండ్ సార్ అవకాశం ఇచ్చి నాకు డబ్బులు ఏమొస్తుంది, మీరు మంచి కథ తీసుకోరండి, మళ్ళీ నేను హీరో చేస్తాను అట్లా ప్రోత్సాహం ఇచ్చి నిర్మాతలు పాల్టమేటిక్ మంచి దేవుడు అయ్యాడమ్మా. సూపర్. 1 సంవత్సరంలో 18 సినిమాలు అంటే గుర్తున్నాయా మీకు? చాలా ఉన్నాయమ్మా. 18 సినిమాలు 1 సంవత్సరం. 1 సంవత్సరం జనవరి 14 కృష్ణ శోభన్ బాబు ఇద్దరు దొంగలు, అదే రోజు కృష్ణరాజు యుద్ధం ఒకరోజు రిలీజ్. మేము ఏ సినిమా పోవాలి?
రెండు కృష్ణ రెండు గారు కృష్ణ గారి మార్నింగ్ షోకి ఒకటి వెళ్ళిపోవాలి, ఆఫ్టర్నూన్ షో అప్పుడు 5 షోలు ఉదయం 8 షో ఉండేది. ఇది మా హీరో 2 సినిమాలు ఒకటే రిలీజ్ వాళ్ళని అని ఎట్లా అని ఇక మెయిన్ వాళ్ళు ఒక 10 మంది అటు ఒక 10 మంది ఇటు అక్కడ డెకరేట్ చేయటం అని ఆర్గనైజ్ అట్లా చేసుకుంటే సరే మొత్తానికి అలా సెలబ్రేషన్లు చేసేవాళ్ళు. సినిమా 100 days హిట్ ఎలా చేసేవాళ్ళు, 50 days ఎలా చేసేవాళ్ళు? అమ్మ ఎక్కువ ఖమ్మంలో మటుకి అల్లూరి సీతారామరాజు 100వ సినిమా, 2వ సినిమా ఈనాడు, ఈ మటుకు 100 రోజులు ఆయనే చాలా సెలబ్రేషన్ బ్రహ్మాండం చేసినాం. షీల్డ్ మా సొంతం షీల్డ్ తయారేసి హాల్లో ఒకటి పెట్టడం, కృష్ణ గారికి ఒకటి ఇవ్వడం, వాళ్ళ మన సీనియర్ ఫ్యాన్స్ ఉంటే వేరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న ఒక జిల్లా ప్రెసిడెంట్ నాలాగా సీనియర్ ఫ్యాన్ వాళ్ళని పిలిచి వాళ్ళకి మన గుర్తింపుగా అట్లా ఇవ్వడం అట్లా సెలబ్రేషన్ చేసేవాళ్ళం. కానీ సీతారామరాజు మటుకు చాలా రికార్డు బ్రేక్ చేసిందమ్మా. చాలా రాఘవ డైస్లో 100 రోజులు, ఈనాడు స్నో డైస్లో 100 రోజులు, అసలు మామూలు విషయం కాదు. కాకపోతే తెలుగు వీరులు ఎవరో 3వ చిత్రం, కానీ అంతగానో ఆడలేదు. 40 రోజుల్లో వినోద మహాలు ఆడిందమ్మా సినిమా. చాలా మంది సూపర్. అసలు ఇప్పుడు 10 రోజులు ఒక సినిమా థియేటర్లో 10 రోజుల సినిమా ఉండడం కష్టమైందా? అలాంటిది అప్పట్లో 100 రోజులు అంత సక్సెస్ అంటే ఇంకా మరి మామూలు విషయం కాదు. కానీ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్కి డబ్బులు ఎలా వచ్చేవి అంటే షీల్డ్స్ రెడీ చేయడానికి కానీ, తర్వాత పోస్టర్స్ వేయడానికి కానీ, ఇవన్నీ మీ సొంత డబ్బులతో పెట్టుకునే వాళ్ళ? అవునమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికి సమాజంలో మీకు అన్నీ తెలుసు. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుంది, ఒక్కొక్క మనిషికి ఒక అలవాటు ఉంటుంది. సరే మాకు ఆ దేవుడు ఇచ్చిన వరం ఏంటో కృష్ణ గారు అంటే మాకు పిచ్చి ప్రేమ. ఆ సినిమా రేపు రిలీజ్ అంటే డబ్బులు లేకుంటే ఆ టైంలో మాకు సైకిల్లే, బైకులు కార్లు లేవు. ఆ సైకిల్ అమ్మేసి కూడా ఒక 1000 రూపాయలు వస్తే ఖర్చు పెట్టుకునే వాళ్ళం. అమ్మో, సైకిల్ అమ్మేసి పోస్టర్లు క్లాత్ బ్యానర్లు దేవది అంటే ఈ సినిమా రిలీజు ఆ హీరోకి బాగా చేసిండు, మనం 80% బ్రేక్ కావద్దు, వాడికన్నా ఇంకో బ్యానర్ ఎక్కువ ఉండాలి. వాళ్ళు 20 పెడితే మేము 21 బ్యానర్ పెట్టేవాళ్ళం. అమ్మో, హీరోకి పోటీ. ఓకే, ఆ టైంలోని కృష్ణ గారికి ఆపోజిట్ పోటీ ఉన్న హీరో ఎవరు? ఫస్ట్ అయితే మరి ఎన్టీఆర్ గారు చాలా పెద్ద మహానటుడు, ఏనారో పెద్ద గొప్ప నటుడు. కానీ వారితో కాదు, కృష్ణ గారికి శోభన్ బాబు ఎక్కువ ఉండేదమ్మా. కృష్ణ గారికి గ్లామర్ హీరో, దానికి తప్పదు. కానీ అట్లా ఉండేది, కాకపోతే పోటీ ఉండేది తప్ప మేము మటుకు అక్కడ ఫ్యాన్స్ మటుకు అంతా కలిసి మంచిగా ఉండేవాళ్ళం. పొద్దున సినిమా వచ్చినా సినిమా చూసిన వాళ్ళు సాయంత్రం మళ్ళీ ఏదో హోటల్గా టీ తాకుండా అలా అన్న బావన్ అన్నమా అంటే అట్లా అనుకుంటే. మరి మీ హీరో సినిమా అయిన తర్వాత మరి వాళ్ళ హీరో సినిమాకి వెళ్ళే వాళ్ళ లేదా? తప్పకుండా. కాకపోతే సినిమా సూపర్ హిట్ అందరు గారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉంది వేటగాడు, సూపర్ హిట్ చూసేవాళ్ళం. శోభన్ బాబు మోసగాడు ఉంది, అట్లా సూపర్ హిట్ చూసేవాళ్ళం. అట్లా తప్పకుండా ప్రతి హీరో సినిమా అంటే చూస్తాం గ్యారంటీగా. కాకపోతే ఫస్ట్ మా గురుగారు సినిమా చూసినాక వాళ్ళు 2 రోజు ఇప్పుడు వీళ్ళని చూసేవాళ్ళం తప్పకుండా. సినిమాలు తగ్గుతున్నాయి అన్న టైంలో ఎలా ఉండేది? తగ్గుతుంటే చాలా ఇబ్బంది పడేవాడు. కొన్ని సినిమాల్లో మధ్యలో చాలా బ్రేక్ వచ్చి సినిమాలు ఫ్లాప్ అయినాక కృష్ణ కానీ కొంతమంది దర్శకులు దగ్గర రాకపోవడం, కొంచెం పట్టించుకోకుండా ఉండటం అట్లా చాలా బ్రేక్ ఉంది. కానీ మా దేవుడి దయ వల్ల కోడి రామకృష్ణ గారు మళ్ళీ ఒక మంచి కథ పట్టుకొచ్చి నెంబర్ 1 సినిమా తీసినమ్మా. ఆ సినిమాతోనే కృష్ణ గారు అసలు ఎక్కడికో ఆకాశం వెళ్ళిపోయాడు. అసలు ఆ సినిమాలో పాటలు మరి మీరు అసలు ఆ పాట ఇంటుంటే అసలు మాకే నేను కూడా హాల్లో 3 లైన్లు కృష్ణారెడ్డి తీసుకుని మంచి కథ 1 నెంబర్ 1 అసలు దాంట్లో ఉన్న పాట ప్రతి ఒక్క పాట ఆనిముత్యాలమ్మ. ఇప్పుడు కూడా ఇంటాండి వినబుద్ది చాలా బాగుంది. ఏదో ఒకసారి మరి పాడండి ఒక పాట. చాంగు వలే బాగుందిలా అమ్మ సోగ, అసలు మంచి పాటలు ఉన్నాయి. అసలు ఇక ఇంట్లో అయితే ఎక్కువ శాతం అవే మేము వింటుంటాం ఇప్పటికీ వింటూ ఉంటాం. ఆ టైంలో పాటలు సినిమాలు టేప్ రికార్డ్సేనా? అదే ఇప్పుడు క్యాసెట్ పెట్టి ఇట్లా మామూలు వచ్చేటి మామూలుగా అదే ఇప్పుడు పెన్ డ్రైవ్ టేప్ రికార్డ్ అంతే, అందులో క్యాసెట్ పెట్టేసి అంతే ఫాస్ట్ ఫార్వర్డ్ ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ థర్డ్ సాంగ్. ఇక లేదంటే రేడియో అంటే ఇక ఆకాశవాణి. అసలు ఇక ఆ టైంలో పాటలు వస్తాయంటే ఆ టైంలో పలాంటి నిమిషం ముందు రేడియో పెట్టి రెడీగా ఉండేవాళ్ళం పాటలు వస్తాయని. ఓన్లీ అప్పట్లో థియేటర్లో వేస్తేనే సినిమా, అంతే. ముందుగా ట్రైలర్లు ఏముండేవి కాదు. 8 షో అంతే, ఉదయం మార్నింగ్ షో అంతే. అన్ని అంతా వెయిట్ చేసి మంచిగా రెడీ అయ్యి 3 రోజులు నిద్రపోయే వాళ్ళు కాదు. అంతే 3 రోజులు సినిమా రిలీజ్ అయిన 3 రోజుల ముందు వరకు ఏం చేద్దాం, ఏంటి సినిమా ఏముంది, పబ్లిక్ ఏమనుకుంటారు, సినిమా ఫ్లాప్ టాకా మంచి టాకా, అట్లా మంచి టాక్ వచ్చినప్పుడు లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళకి హాల్ మంచి శుభ్రంగా ఉండాలి, బాత్రూమ్స్ కానీ ఆ లేడీస్ ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క కంప్లైంట్ తీసుకుని మేనేజర్ గారి దృష్టి తీసుకుపోయేవాళ్ళం. సరే పలానా బాత్రూమ్ బాత్ రావట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అట్లా చెప్పి మంచిగా సౌకర్యం చేసేవాళ్ళం దగ్గరుండి. సో మొత్తానికైతే అన్ని ప్రెసిడెంట్ అన్నాక బాధ్యత సినిమానే కాకుండా అన్ని రకాలుగా బాధ్యతలు పడ్డారు.
సో కృష్ణ గారు మీతో మాట్లాడిన చివరి మాటలు ఏంటి? అమ్మ మేము ఆయన నవంబర్ 15 చనిపోయిందమ్మ. మేము అక్టోబర్ 15 తారీఖు కృష్ణ గారు అంటే అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు, లేవట్లేదు అని మాకు తెలిసింది. తెలిసి అప్పటికి కూడా కలవాలి చూడాలని చెప్పేసి మేము ఆ రోజు మహేష్ బాబు క్యాలెండర్ ప్రతి ఇయర్ క్యాలెండర్ కొట్టిస్తాం. క్యాలెండర్ కొట్టించి కృష్ణ గారి పిఏ ఆయన ఫోన్ చేసి మరి ఇట్లా గురుగారిని కలవడం మేము వస్తున్నాం, మరి ఇట్లా అంటే ఆయనకు హెల్త్ బాగాలేండి, ఆయన అసలు కనీసం ఆ పైన బెడ్ నుంచి కింది కూడా దిగే ఓపిక లేదు అంటే లేస్తే తప్పడం మేము కలవాలి, కృష్ణ గారి చేత క్యాలెండర్ రిలీజ్ చేయించాలి అని చెప్పేసి అంటే ఇక సరే ఎక్కువ మంది వద్దని ఒక 6 మెంబర్స్కే అవకాశం ఇచ్చారు. నాన్నకరం కూడా కృష్ణ గారి ఇంటికి పోయినాం. అక్టోబర్ 15 తారీఖు కృష్ణ గారిని కలిసినాం, కాళ్ళు ముక్కినాం. అసలు ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ముక్తే సార్ ఇట్లా క్యాలెండర్ ఇప్పించడం అంటే నాతో ఎందుకు బాబుతో చేయించవచ్చు కదా అంటే బాబుగారు అండి, ఇప్పుడు మీరు మీ అభిమానం మేము బాబు అభిమానం కాదు, మిమ్మల్ని చూసి బాబు అభిమానం అయినాం అని చెప్పి ఆ రంగా కృష్ణతో చెప్తే చాలా హ్యాపీ అండ్ కృష్ణ చేత క్యాలెండర్ ఓపెన్ చేయించి అందరితో ఫోటో తెప్పించినాం. అసలు ఆయన అసలు ఇక మాకంతా మేము ఆయనతో గడిపిన ఆ 20 నిమిషాలు చాలా ఎక్కువ అనిపించి ఇక లాస్ట్ కాలు మొక్కి వస్తుంటే మాకు రాబుద్ది కావట్లేదు. సరే అని దేవుడు మరి అంటే అదే చివరి చూపు అని మాకు అనిపించలేదు, కానీ అది చివరి చూపు అయిందమ్మా మాకు. నవంబర్ 15 మాకు ఇక బ్యాడ్ న్యూస్. ఇక అప్పుడు కూడా గురుగారి పద్మల స్టూడియోకి పోయి మా దేహాన్ని మోసుకుంటూ అంతమయ్యేంత వరకు మొత్తం మేము అంతా మోసి ఇక కళ్ళకు నిలబెట్టుకుంటూ అయ్యమనంతా గడిపినామమ్మా బాధగా. అంటే ఎన్ని సంవత్సరాలు నానగ్రామగూడలో ఉన్నారు? అమ్మ మాకు తెలిసి దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటామా. మీ కృష్ణారి బర్త్డే కూడా అక్కడే చేసేవారు, విజయమ్మ బర్త్డే అక్కడే చేసేవారు, మేము అక్కడికి పోయి వాళ్ళకు బొక్కలు ఇచ్చేవాళ్ళమ్మా. ఒక 15 సంవత్సరాల నుంచి అక్కడికే పోతున్నాం నాన్నగ్రామం కూడా. 15 సంవత్సరాల నుంచి. ఓకే, సో ఇవన్నీ కూడా కృష్ణ గారు ముచ్చట్లు. అవునమ్మా. సో అసలు నమ్మారా ఇలాగా తను కాలం చేశారు అన్నప్పుడు నమ్మకం అనిపించిందా? అమ్మ ఏంటంటే ఫస్ట్ బ్యాడ్ నేమ్ రమేష్ బాబు పెద్ద కుమారుడు, అతని హెల్త్ బాగా చనిపోయిందమ్మ. సెకండ్ భార్య, ఫస్ట్ భార్య ఇందిరాదేవి గారు చనిపోయారమ్మ. థర్డ్ విజయమ్మ గారు చనిపోయారమ్మ. ఇప్పుడు ఇందిరాదేవి విజయమ్మ గారు అంటే కృష్ణ గారికి కుడి భుజం ఎడమ భుజం. ఇక పెద్ద కొడుకు అంటే చాలా మంచి ప్రేమ. ఈ ముగ్గురు చనిపోవటం వల్ల కృష్ణ గారికి మనసు చాలా బాధ అనిపించి అంటే పైకి చెప్పలేక లోనికి మింగలేక కృంగిపోయి అట్లా ఆయన పాపం హెల్త్ ఖరాబ్ అయిందమ్మ. దానివల్ల ఆయన తొందరగా జరిగా లేకుండా ఇంకా దాపు వాళ్ళ ఫ్యామిలీ ఇంకొంచెం హ్యాపీగా ఉంటే ఇంకో 10 సంవత్సరాలు మంచిగా ఉండేవాడమ్మ. సో దీనివల్లే చనిపోయారు అంతే అమ్మ. మనసు బాధ అనిపించి కుంగిపోయి పైకి చెప్పుకోలేక. ఓకే సార్, అలానే కృష్ణ గారిది విజయ నిర్మల గారిది బాండింగ్ ఎలా ఉండేది? అమ్మ వాళ్ళ గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవమ్మా. ఎందుకంటే కృష్ణ గారికి ఇందిరాదేవి గారు ఫస్ట్ భార్య, కాకపోతే ఆమె పాపం నిజంగా ఒక దేవత. ఆమె ఫ్యామిలీగా ఇంట్లోనే వాళ్ళ కుటుంబంతో కలిసిమెలిసి వాళ్ళ పిల్లగాలతో గురించి అన్ని ప్రతి నిమిషం ఆలోచించేది, గడప దాటి బయటికి రాకపోయేది. విజయమని పెళ్లి చేసినాక విజయమ ఏంటంటే కృష్ణ గారి ఫుల్ సపోర్టు. కృష్ణ గారు సినిమా తీస్తున్నంటే ఆ సినిమా స్టోరీ ఏంటి, దర్శకుడు ఎవరు, ఈ సినిమా తీసే సంస్థ ఎవరు అని ఆ రకంగా ఆలోచించి చాలా ఫుల్ సపోర్ట్గా ఉండేవారు. కానీ కృష్ణ గారికి విజయమ్మ గారు దగ్గరైనాకనే కృష్ణ సినిమాలు సూపర్ హిట్ సినిమాలమ్మ. ఎందుకంటే నెంబర్ 1 ఇప్పుడు అల్లు శ్రీరామరాజు మీకు తెలుసు, విజయమ్మ గారే హీరోయిన్. తర్వాత నేను అభిమానిగా అయిన సినిమా మోసగాడు విజయమ్మ గారే. వాళ్ళ భార్యాభర్తల అనురాగం అనుబంధం అంటే మామూలు లేదమ్మా. చాలా చక్కగా బ్రహ్మాండం ఉండేవాళ్ళు. అసలు వాళ్ళకి అసలు నో డౌట్ మా మీద కూడా వాళ్ళు చక్కని ప్రేమ చూపించేవాళ్ళు. సార్ ఊటీ వెళ్ళారు, అక్కడ మరి మన ఆంధ్ర ఫుడ్ ఉండాలి అంటే కొంచెం కష్టమయ్యేది కదా, మరి అక్కడ ఎలా అడ్జస్ట్ అయ్యాలి, అక్కడ ఫుడ్ ఎలా తినేవాళ్ళం? అమ్మ కృష్ణ గారు కూడా ఎక్కడ ఏ ఊరు పోయినా ఏ షూడికి పోయినా బయట హోటల్స్ రెస్టారెంట్లో ఎప్పుడు తినబోయాడమ్మా. కనీసం టీ కూడా తాపేవారు. కంపల్సరీ విజయమ్మ గారు మేడం గారే కృష్ణ గారికి నచ్చిన ఫుడ్. ఆయనకి ఎక్కువ వంకాయ గోంగూర చాలా ఇష్టం, ఆంధ్ర శాఖం. అవి తప్పకుండా ప్రతి ఏ కూర చేసినా ఈ మధ్య కంపల్సరీ ఉండాలి. ఊటీలో కూడా ఓకుడు కాటేజ్ కృష్ణ గారి ఓన్ హౌస్. అక్కడ కూడా ఫ్యాన్స్గా మేము ఖమ్మం నుంచి ఒక 10 మంది పోతే వేరే జిల్లా నుంచి మొత్తంగా ఒక 50 మంది వచ్చారు. ఆ 50 మంది కూడా విజయమ్మ గారే దర్శకత్వం వహించి కూరలు చేపిచ్చేది. వంట మనుషులు 10 మంది ఉన్నా సరే ఈ రకంగా ఈ కూరలు బాగుంటాయి, ఈ అన్నం బాగుంటుంది చెప్పి చేపించేవాళ్ళు. ఆ పోయిన అభిమానం మాకు మడికి కడుపు నిండా అన్నం పెట్టేది ఆ తల్లి. చాలా హ్యాపీ అయ్యేవాళ్ళం. సార్ కృష్ణ గారికి పచ్చిమిరపకాయల బజ్జీ అంటే చాలా ఇష్టం. అవునమ్మా, చాలా ఇష్టం. అది ఎప్పుడు సరే మేము కృష్ణ గారి ఇంట్లో మేము పోయినప్పుడు సరే మాకుండా స్వతంత్రంగా ఇంట్లో మొత్తం తిరిగేవాళ్ళం. ఆ వంటగది కానీ ఎక్కడికి పోయినా సరే కంపల్సరీ కృష్ణ గారు సాంబార్ ఉన్నది ఉండాల్సిందే. మిర్చి బజ్జీ అంటే కృష్ణ గారు చాలా ఇష్టంగా తినేవాళ్ళు, చాలా ఇష్టం అమ్మ. సూపర్ సార్. సో మొత్తానికైతే ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి, ఫేవరెట్ డ్రెస్లు అన్నీ తెలుసు మీకు. తెలుసమ్మా.
సూపర్. థ్యాంక్ యూ.